కన్నప్పని మీరు భుజాన్ని వేసుకొని సపోర్ట్ చేస్తున్నారు రైట్ ఫ్రమ్ ద డే వన్. థ్యాంక్ యూ వెరీ 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 మచ్. మీ అందరికి తెలీదు ద కైండ్ ఆఫ్ సపోర్ట్ యూ షోడ్ ఫర్ కన్నప్ప. అందుకే సోషల్ మీడియాలో ఇట్స్ అ వెరీ లిమిటెడ్ నాకున్న ప్రెజెన్స్ ఇస్ వెరీ లిమిటెడ్. నాకు వెళ్ళేది చాలా తక్కువ. కానీ ఇన్స్టాగ్రామ్ ఐ గాట్ హుక్డ్ ఆన్ అండ్ దట్ ఈస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ మీ అందరితో ఇంటరాక్ట్ అవ్వడం. అండ్ అక్కడ మీరు పంపించే మెసేజెస్, అక్కడ మీరు పంపించే ఎంకరేజ్మెంట్, దాన్ని ఐ వాజ్ సో హార్ట్ వెల్మ్డ్. అండ్ ఐ సెడ్ సరే ఇక్కడ ఎంకరేజ్ చేసే వాళ్ళని మ్యాక్సిమమ్ నేను ఎంతమందిని పిలవగలను అడిగితే 100 మంది అన్నారు. ఆ 100 మందిని ఇక్కడ కూర్చున్న 400-500 మందిలో 100 మంది వాళ్ళు ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇండివిజువలీ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. ఐ నీడ్ టు నేను కొంచెం త్వరగా మాట్లాడేస్తాను ఎందుకంటే 2:58కి వీ హ్యావ్ టు లాంచ్ ద టీజర్. కన్నప్ప జర్నీ. డూ ఐ హ్యావ్ 5 minutes? 2:47. Just let me know 2 minutes ahead, I'll stop. కన్నప్ప జర్నీ 2014లో స్టార్ట్ అయింది. అప్పుడు వచ్చి ఒకరు వచ్చి నాతో తనికల భరణి గారు వచ్చి ఈ కథ బాగుంటుంది ఒకసారి విను అన్నాడు. వినిన తర్వాత చేద్దాం అని చెప్పాను. 2015లో అప్పుడు నేను చూసుకున్న వర్షన్లో నేను అనుకున్న కన్నప్ప నేను అది డెవలప్ చేస్తూ వెళ్ళేటప్పుడు భరణి గారు దీనికి నేను కరెక్ట్ కాదు, నువ్వు తీసుకో, దీన్ని డెవలప్ చేసుకొని ఎవరికైనా ఇచ్చుకో, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అన్నారు. ఈ కన్నప్ప ఈరోజు స్క్రీన్ పైన రావడానికి 3 కీలకమైన పాత్ర పోషించారు. ఒకటి, నేనెప్పుడు దేవుడిగా కొలిసే మా నాన్న. నెక్స్ట్ వినీ, అండ్ నెక్స్ట్ మై బిగ్ బ్రదర్ వినయ్. సో వీళ్ళు 3 ఇచ్చిన ఎంకరేజ్మెంట్తోనే ఈరోజు కన్నప్ప ఐఎమ్ ఏబుల్ టు బ్రింగ్ ఇట్ ఆన్ టు ద స్క్రీన్. దాని తర్వాత నేను వర్క్ చేస్తున్న 2015లోనే మేమందరం స్టోరీ బోర్డ్ ఆర్టిస్టులను పిలిపించుకొని అందరినీ చేసి అంతా చేసేటప్పుడు నాన్నగారు ఎప్పుడు దాని తర్వాత ఐ వెంట్ అరౌండ్ ద వరల్డ్. ఆస్ట్రేలియా కానీ, అమెరికా కానీ, లండను, ఐర్లాండ్, మలేషియా, లాడ్ ఆఫ్ కంట్రీస్. ఎందుకు? లొకేషన్స్ చూడడానికి. నాన్నగారు ఒకరోజు పిలిచి, ఏరా నువ్వు డైరెక్టర్ని ఫిక్స్ చేయలేదు, ఎవరిని ఫిక్స్ చేయలేదు, నీ పాటికి నువ్వు లొకేషన్స్ చూస్తూనే ఉన్నావు ఏంటి అన్నాడు. నేను 2019లో న్యూజిలాండ్కి వెళ్ళేటప్పుడు నేనన్నా, నాన్న పరమేశ్వరుడు శివుడు నాకు ఎప్పుడు పర్మిషన్ ఇస్తాడో ఇది తీయడానికి, ఆ రోజు నేను ప్రిపేర్డ్గా ఉండాలని నేను మొత్తం ఈ హోంవర్క్ అంతా చేస్తున్నా అన్న. లాస్ట్ ఇయర్ జాన్వరి శివుడు పర్మిషన్ ఇచ్చాడు, ఇప్పుడు తీ కన్నప్ప వెళ్ళి అని. ఇది కన్నప్ప ఇస్ ఓన్లీ ఈరోజు మేమందరం వీళ్ళందరితో చేయడానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి చేసి ఇంత పెద్ద డ్రీమ్ని మేము తీసుకొచ్చి మీ ముందు పెట్టడానికి ఇట్స్ ఓన్లీ లార్డ్ శివాస్ బ్లెస్సింగ్ అండ్ ఇట్ ఈస్ ఓన్లీ లార్డ్ శివాస్ బ్లెస్సింగ్. దీని గురించి మాట్లాడాలంటే చాలా ఉంది. ఓ మ్యాన్, ఇట్స్ వి లివ్డ్ అ లైఫ్, ఒక లైఫ్ టైం, అండ్ ఐ మేడ్ సమ్ గ్రేట్ 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 ఐ ఎక్స్టెండెడ్ మై ఫ్యామిలీ. నా కుటుంబం ఇంకా పెద్దదైంది కన్నప్పతో. అండ్ శరత్ అంకుల్, ఇట్ స్టార్ట్స్ విత్ యూ. ముఖేష్ అంకుల్, ముఖేష్ సింగ్ సార్, ఎవ్రీబడి, ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్, మధు గారు, ఎవ్రీబడి, సురేఖవాణి గారు, ఎవ్రీబడి పేరున చెప్పాలంటే ఇట్ విల్ టేక్ అ లాంగ్ టైం. బట్ సినిమా ఎప్పుడు రిలీజు ఏంటి అనేది నేను త్వరలో మీకు చెప్తాను. అన్నిటికన్నా ముఖ్యం, ఇది 2 minutesలో చెప్పి ఐల్ గెట్ డౌన్. కన్నప్ప ఇది మైథాలజీ కాదు, ఇది మన చరిత్ర. కన్నప్ప మన చరిత్ర. మనం అందరం దాన్ని ఓన్ చేసుకోవాలి. ఇది ఎవరన్నా కట్టు కథ అంటే నమ్మకండి. ఇది 2వ శతాబ్దంలో జరిగిన కథ. విపరీతమైన రీసెర్చ్ చేసాం. చోళ రాజులు ఉండేటప్పుడు 2వ శతాబ్దంలో కన్నప్ప కథ జరిగింది. దానికి ఆ కథ జరిగిన తర్వాత 7వ శతాబ్దం 8వ శతాబ్దం శంకరాచార్య వాళ్ళు 7th centuryలో ఆయన శ్రీచక్రం ఏ ఊర్లో సార్? అది
శ్రీశైలంలో శ్రీచక్రం ఉంది. అక్కడ ఒక ఆటవికుడు పరమేశ్వరుడికి మాంసం పెట్టి పరమేశ్వరుడు మెప్పు పొందాడని ఆయన అక్కడ రాసున్నారు 7వ శతాబ్దంలో. దాని తర్వాత 14వ శతాబ్దంలో దూర్జటి శ్రీకృష్ణదేవరాయ ఆయన కాలంలో దూర్జటి అన్న ఒక కవి ఆయన 63 నాయనార్ల గురించి 64 నాయనార్లు ఉన్నారు. నాయనార్లు అంటే శివ మహాభక్తులు. వాళ్ళ గురించి ఆయన ఒక పుస్తకం రాశాడు. దాంట్లో 9వ నాయనార్ కన్నప్ప. ఆ పుస్తకాన్ని 18th సెంచరీలో ఒక బ్రిటిషర్ లెటర్స్ ఈ దూర్జటి పుస్తకాన్ని మనం ఇంగ్లీష్లో చేసి ప్రింట్ చేద్దామని ప్రింట్ చేసిన తర్వాత 1894లో ఈ పుస్తకం దూర్జటి కవి పుస్తకాన్ని ప్రింట్ చేసి ఉన్నాయి. ఇప్పుడు భారతదేశంలో 4 కాపీలు మిగిలిన్నాయి. ఒకటి మేము చూసింది బికనర్ యూనివర్సిటీలో. సో దేర్ వాజ్ లాట్ ఆఫ్ రీసెర్చ్ వెళ్ళింది. ఆ రీసెర్చ్కి ఫలితంగా దాన్ని ఎంతో మేము చదివి దాన్ని చాలా జాగ్రత్తగా చేసి ఈరోజు మీ అందరి ముందు తీసుకొస్తున్నాం. నా బేబీ కన్నప్ప ఇంకొక 2 నిమిషాల్లో మీ ముందుకు తీసుకొస్తున్నాం. మీరందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హర హర మహాదేవ్.